పరమ పూజ్యాన్ని గ్రహించబడేటటువంటి పరమ పూజితులైనటువంటి పుణ్యవంతులు మహనీయులెందరో ఇక్కడ ఏం చేసి ఉన్నారు. మనందరికి కావలసినటువంటి యొక్క ప్రతిఫల ప్రసాదాన్ని ప్రసాదించగలిగి పరమ సంతోషాన్ని మనకు ప్రసాదించగలిగేటటువంటి యోగ జ్ఞానమైనటువంటి యొక్క పునీతులు ఎందరో మహనీయులు ఇక్కడ ఉన్నారు. ఆత్మబాంధవులారా, ఇప్పటి వరకు పెద్దలు మనకందరూ వివరిస్తున్నటువంటి వివరణాన్ని గ్రహిస్తే ఎంతటి చక్కటి భాగ్యం మనకు దొరుకుతుంది అనేటటువంటి ధర్మము మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వారు. పరమ సంతోషమైనటువంటి గుర్తులు గమనింపబడేటటువంటి సద్గుణ సంపన్నాన్ని గ్రహించగలిగేటటువంటి యోగ్యతను పొందాలంటే సమయం పైనదే ఉందండి. అదే పంచి ఉంది, ఇదే కంటిన్యూ ఈ పూర్ణ జ్ఞానాన్ని గ్రహించి మనమందరం కూడా పరమ పూజితానికి దాసులం కావాలనేటటువంటి ధర్మాన్ని కోరుకోవడం జరుగుతుంది. అంతర్యామి యొక్క ధర్మాన్ని ఇప్పటి వరకు మరి మహాపురుషులైనటువంటి వీరి గురించి నాకు పేరు తెలియదు. సిద్ధరాముల మహారాజు గారు మనతో ఎంత చక్కగా వారు చెప్పినటువంటి యొక్క విన్నపాన్ని వీరు వివరించి వివరణ చేయగలిగేటటువంటి ఒక విధిగా ఉపయోగించబడేటటువంటి లక్షణాన్ని కల్పన చేసినటువంటి ఒక ధన్యులు వీరే అని నేను అనుకుంటున్నాను. అటువంటి ధన్యాన్ని మనం ఏం చేయాలనో మీరందరూ ఒకసారి చేయలేదు చెప్తారేమో నేను అనుకుంటున్నాను. మనం ఏం చేయాలి? మనం చేయబడేటటువంటి ధర్మం ఏమిటి అనేటటువంటి యొక్క సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్యేజమైన ప్రకాశాన్ని వికసించజేసడం. ఆ వికసించే మనస్సు మనదైతే మనం ఏమవుతాము అనేటటువంటి సత్యం మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి మాటే. ఏం లేదు, మూట కాదు. ఆ మాట మన దగ్గర ఉంది అనేటటువంటి ధర్మాన్ని మనం గ్రహిస్తే మనం ఏమవుతాము అనేటటువంటి విధిని విధాతగా మనం ఎరిగి నడుచుకోగలిగేటటువంటి యోగ్యత మన లోపల కలిగితే మనం చాలా పెద్ద ధనాన్ని సంపాదించినటువంటి వాళ్ళం అవుతామేమో అని నేను అనుకుంటాను. మీరందరూ అనుకుంటుంటో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే చాలామంది శిష్యులు కొంతమంది గురువుల దగ్గర సేవ చేస్తున్నటువంటి పునీతులను కొందరిని చూస్తుంటే అక్కడ ఏమన్నా వస్తువులు అనిపిస్తే సంచులు వేసుకోవాలనే ప్రయత్నం చేసేటటువంటి యోచన ఉండేటటువంటి శిష్యులను చాలామంది జమ అయిపోయినాం. కానీ వారి అంగం నుండి వివరిస్తున్నటువంటి యొక్క వివరణ ఏదైతే ఉంటుందో ఆ వివరణను గ్రహించి అంతర్యామిలో ఆ పరమ సంతోషమును గోలి ఆ సద్బుద్ధి ద్వారా సంపాదించుకునేటటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని ఎవరు దాచిపెట్టగలుగుతారో తరగనటువంటి ధనము అనేటటువంటి సత్యము తను తాను తెలిస్తే చాలేమో అని నేను అనుకుంటాను. దొంగిలించే నిధిని కంటే దొంగిలించబడే అంతర్యామి అనేటటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో ఆ అంతర్యామి ద్వారా పరమతేజమైన ప్రకాశాన్ని వికసింపజేయబడేటటువంటి యొక్క పునీతమైనటువంటి యొక్క ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని అనుభవించి ఆ శక్తిని ఉపయోగించబడేటటువంటి సత్యము మనం ఎప్పుడైతే వేరుపరుచుకుంటున్నామో ఆ ధనం ఎవరు దొంగిలించేది కాదు, ఎవరి సొమ్ము కాదు, ఎవరు నాది అనుకునేటటువంటి యొక్క విధిగా ఉండేటటువంటి యొక్క విధర్మము కాదు అనేటటువంటి మాట మనకందరికీ తెలిస్తే
మనం సంపాదించే సంపద ఏదైతుందో మన జన్మ ధరించజేయగలిగేటటువంటి సంపద అని నేను అంటాను. ఒప్పుకోవచ్చు కదా మనం అందరమో? నాకైతే ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు. నాకైతే ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు అని అంటాను. ఎందుకంటే చలనం ఎక్కడ రావాలి అంటే అంతర్యామిలో చలనం రావాలి. బహిర్గతానికి చలనం వచ్చి నటన చేసేటటువంటి యోచన కల్పించేటటువంటి దానికంటే ఆత్మజ్ఞానం ఎరిగి పరమాత్మ అనేటటువంటి దివ్యమంగళాన్ని గ్రహించగలిగేటటువంటి ఉత్తోత్తమైన లక్షణాన్ని, చిత్తములో పరమ సంతోషం అనేటటువంటి గుర్తింపు కలిగి సత్యమును గోలి సద్బుద్ధి ద్వారా తనకు ఉండబడేటటువంటి యొక్క విధినంతా కూడా అలసి విధాతగా జీవించబడేటటువంటి పూజితులే పరమ పూజితుడు అని నేను అంటాను. మీరు అనుకుంటారా లేదా అని నేను అందరిని అడుగుతున్నా. ఏం బాబు, అనుకుంటున్నట్టేనా? అనుకోకుండా కూడా అనుకుంటున్నామని ఊహించుకుంటున్నామా? మరి ఊహించుకునేటటువంటి యోచన మన లోపల సంభవం అయ్యి మనం ఏమవుతున్నాము అనేటటువంటి యొక్క విధిగా మనం గమనించబడేటటువంటి సత్యం ఎప్పుడైతే మనం ఎరుగుతామో అప్పుడే మనం సర్వేశ్వరుని యొక్క కృపకు కానీ సద్గురుమూర్తి యొక్క చరణారవిందములను అంది వారి ఆశీస్సు అందుకొని ఆత్మ అనేటటువంటి యొక్క తేజస్సంపన్నాన్ని గ్రహించి పరమ పూజ్యమైనటువంటి యొక్క లక్షణాన్ని పొంది మోక్షానికి పోయేటటువంటి యోగాన్ని కల్పన చేసుకునేటటువంటి ధన్య జీవితాన్ని పొందాలి అనేటటువంటి ధర్మం మనందరికీ ఉండాలా ఉండకూడదా అని నేను అందరినీ అడుగుతున్నాను. ఉండాలా? ఉదాహరణ శిష్యులందరూ చెప్పాలి, ఉండాలా ఉండకూడదా? ఏమో బాబు, నాకైతే ఏమనిపించదు. మనం ఒక మూఢ మాట చెప్పుకుంటున్నాం, ప్రకృతి ధర్మమైనటువంటి ఉంచుకోవడం మంచిదా చేసుకోవడం మంచిదా అనేటటువంటి సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మరి ఉంచుకోవడము చేసుకోవడము అనేటటువంటి రెండిటి భావంలో ఉండేటటువంటి లక్షణానికి ఆదర్శకులు మనమే అనేటటువంటి ధర్మాన్ని గ్రహించబడేటటువంటి దాతలుగా మన జీవనాన్ని గడపగలిగేటటువంటి అవకాశం అంతర్యామిలో పరమ పూజ్యుని యొక్క మాట ఉంచుకోవడమే సత్యము, నిత్యము దాన్ని స్మరణ చేయడమే చేసుకోవడం. మరి ఈ రెండు మన దగ్గరనే ఉన్నాయి. ఈ రెండింటికి కావలసినటువంటి లక్షణానికి ఎటువంటి అరువులమై ఉన్నాము అనేటటువంటి ధర్మమే మన సొంతం. ధర్మం ఎక్కడ కాపాడుతున్నాం? చాలా మంది చెప్తున్నారు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేటటువంటిది ఏరణ చేస్తున్నారు. సనాతనం అంటే ఏంటి? సత్తును గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి నాకు రాలేదు, సనాతనాన్ని గురించి చెప్పగలిగేటటువంటి యువత నేనెవరు, నేనంటే ఏమిటి? నేనంటే ఏమిటి అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి ధర్మమే మన దగ్గర లేని వేళలా ఎన్ని మాట్లాడితే ఎవరికి అవసరం లేదు. ఏమైనా అవసరమా? దాని గురించి మనం ఏం చేస్తున్నాం? ఆత్మబాంధవులారా, పునీతులు మనకు విన్నపించింది ప్రహ్లాదుడు అడుగుతున్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి లక్షణానికి పరమ పూజ్యుడైన పరమేశ్వరుడు తనలో విన్నపాన్ని ఆలకించి తినగా అతను మారి తనను హరించజేయగలిగేటటువంటి యోగ్యతను కల్పించగలిగేటటువంటి వాడే పరమాత్మ. కానీ ప్రహ్లాదుడు ఏమని అడుగుతున్నాడు? ఈశ్వర, నువ్వు లేని స్థలం ఉందా? ఎక్కడైనా, ఇక్కడ అక్కడ ఎక్కడైనా అన్ని చోట్లున్నావు అన్న దృఢమే నాకుంది అన్నా. అన్ని చోట్ల ఉన్నవనేటటువంటి దృఢము నాకు. మరి ఉన్నవు అనేటటువంటి దృఢం ఎప్పుడైతే నా లోపల వేరుపడి ఉందో నువ్వు ఉన్నట్టే కదా ఉంటావు. నేను అనుకున్న అన్ని చూస్తుంటావు. నా తండ్రి అడుగుతున్నటువంటి యొక్క ధర్మానికి, నేను విన్నపిస్తున్నటువంటి యొక్క విధానానికి విధాతగా నీ ఉండబడేటటువంటి యొక్క లక్షణం అన్ని చోట్ల ఉన్నావు, అన్నిటిలో ఉన్నావు అనేటటువంటి గుర్తింపు
మనకు గుప్తమే అనేటటువంటి యొక్క లక్షణానికి ఆదర్శమైనటువంటి యొక్క విధిగా ఉండబడేటటువంటి ధర్మమే ధర్మము అనేటటువంటి గుర్తు మనందరిలో తెలుసుకునేటటువంటి యోచన కావాలి. ఎవరికి అవసరం ఉంది? ఇది తెలుసుకునే ప్రతి వారికి అవసరం ఉంది. తెలుసుకోవాలనే తాపత్రయమే లేనటువంటి వారికి ఇది అవసరమా? అవసరం లేదు అనేటటువంటి ధర్మమే నిజమైన ధర్మం. బంధువులారా, బంధము నుండి విముక్తులం కావాలనేటటువంటి యోచన మనందరికి వస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏ బంధమునైతే మనం వంటపడినమో, ఏ బంధము పట్లయితే మనము దృష్టిని కల్పించలేకపోయినామో, ఏ భావతేజాన్ని అయితే మనం గ్రహించలేకపోతున్నామో, మనలో అంతర్యామిని మనం చూడలేక అనేకమైన విషయ వాసనలో చిక్కుబడి విధర్మాన్ని మర్చిపోయి విధాతగా ఉండబడేటటువంటి లక్షణాన్ని విడిచి మనం అనుకుంటున్నాము మనమే సత్యము అని. మనము అన్నది ఎవరు అనేటటువంటి ఎరుకని ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాళ్ళం ఉన్నామా? ఉంటే మీరే మాట్లాడాలి. చాలా పునీతులు. అందుకే మనము అనేటటువంటి భావతేజం ఏమిటి? అంతర్యామిలో ఉండబడేటటువంటి ఆత్మసాక్షాత్కారాలు. మనది అనే నిమిత్తమైన ప్రకృతి యొక్క ధర్మం. మరి ఇటువంటి లక్షణానికి మనం ఆదర్శకులమైనము అనేటటువంటి గుర్తింపు మనలో గుప్తమై ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తేలికపరిచేటటువంటి సద్గురుమూర్తి యొక్క చరణారవిందములను నిత్యము స్మరించి చరింత చేసుకోవాలనేటటువంటి తాపత్రయాన్ని పెంచుకొని తననే నిత్యము, తనవే సత్యము, తననే నా సర్వము అనేటటువంటి గుర్తు మనందరిలో ఉంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. బాపు ఏం చేస్తున్నాం? ఇటువంటి ఎరకని సాక్షాత్కరించుకునేటటువంటి యోగ్యత మనకొద్దా? కావాలన్నా? పెద్దల సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళు అంటున్నారు, అనా తస్మా జాగ్రత్త. వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు నిన్ను ఏమడుగుతారని జాగ్రత్తగా ఉంటావు. అది మనం తెలుసుకోవాలి. ఏం అడగలేదు అనా, నీవు నిత్యము ఉపయోగింపబడేటటువంటి యొక్క విధిగా విధాతగా ఉండబడేటటువంటి లక్షణాన్ని దానం అడుగుతాడు ఆయన. అది ఇస్తారు కదా, ఇవ్వాలి. అక్కడికి పోతే ఆయన మొట్టమొదలు అడిగేటప్పుడు తనవును అడుగుతున్నాడు. అక్కడికి పోయిన తర్వాత నిత్యము నీ కృత్యములో ఉండబడేటటువంటి లక్ష్య సత్యాన్ని తేలికపరుచుకునేటటువంటి యోగ జ్ఞానాన్ని, మూలమైన ధనము, దారసుతాగుల పట్ల ఉండేటటువంటి ప్రేమ, హిత బాంధవుల పైన ఉన్నటువంటి యోచన ధర్మము అన్ని కూడా కల్పితమైనటువంటి ఒక తేజస్సు రూపమైనటువంటి కానితో విరాజిల్లుతున్నటువంటి ధనమును కూడా అడుగుతాడు ఆయన. అక్కడికి పోయిన తర్వాత మనం ఏమిచ్చాము? మొట్టమొదటి ధనం ఇచ్చాము. రెండోది మనం ఏమిస్తున్నాము? అయ్యా ధనం ఇస్తున్నావా? ఇది కూడా చాలా పెద్ద గోప్యమైంది నాన్న అని తండ్రి గారు తన సుతుడికి చెప్పుకుంటున్నటువంటి ఆత్మ బాంధవులారా, మరి చివరికి ఏమడుగుతున్నాడు? నాయనా నీ మనస్సు ఇస్తున్నావా? ఈ మూడు ఇస్తున్నాను అని చెప్పేటటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది చాలా కఠినమైనటువంటి ప్రసాదం. అది ఇవి ఇచ్చినాక ఉపయోగించకపోతే చాలా పెద్ద గోప్యం ఉంటుంది. మరి దాన్ని తట్టుకునేటటువంటి యోగ్యత నీకుందా లేదా? అదే అనుకుంటున్నాం. సభాముఖంలో స్టేజ్ పైకి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ గురువులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఉంటేనే వేరు గురువులైన, లేకపోతే లేదు. వింటున్నటువంటి వారికి, సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా
ఈ సభాముఖంగా ఉండేటటువంటి శిష్యులందరికీ కూడా గురువులు ఉన్నట్టే కదా. మరి తనము ధనము మనస్సు 3 దారపోసిన తర్వాత మరి ఇతని దగ్గర ఏముంటుంది అని నేను అడుగుతాను. ఇతని దగ్గర ఏముంటుంది? తనవు బాయ్, ధనము బాయ్, మనస్సు. ఈ పంచభూతాల శరీరం నుండి ఈ 3 పోయిన తర్వాత ఇతరులో ఉండబడేటటువంటి యొక్క ప్రసాదం ఎటువంటిది అనేటటువంటి ఎరుకను సాక్షాత్కరించుకునేటటువంటి హృదయం మనకు ఉండాలన్నా ఉండకూడదా? మీరంతా చెప్పాలి. నేను అడుగుతున్నా, ఉండాలన్నా ఇది ఉండకూడదా? ఒట్టిగానైనా గురువుల దగ్గరికి వచ్చి దండం పెట్టి నా వంత అయిపోయిందని ఎంతో మళ్ళీ చూడకుండా వెళ్ళిపోయేటటువంటి యోచన కల్పించుకునేటటువంటి పునీతులకు గురు కృప అనేటటువంటి ప్రసాదం ఎట్లా దొరుకుతుందో మనం అందరం తెలుసుకోవాలి. గురు కృపా ప్రసాదం కావాలి మనందరికీ. వారికి కటాక్షం కావాలి. మనం తపం చేసినా, జపం చేసినా, పూజ చేసినా, పూజ చెయ్యకపోయినా మన పైన మనసు లగ్నమయ్యి మనోనిగ్రహమైనటువంటి తేజ సంపన్నంతో ఉండేటటువంటి సత్పురుషుని యొక్క కరుణ కటాక్షమే మన జన్మకు పవిత్రాన్ని ప్రసాదింపజేయగలిగేటటువంటి యోగ్యత కలిగిన వస్తువు. మరి ఇటువంటి ఏం చేస్తున్నాం మనం అందరం కూడా, ఎక్కడ చేస్తున్నాము అనేటటువంటి ఎరుక మనకు ఉంటే దుస్తులు ధరించడం కాదు, కనిపించే భోగభాగ్యాలను భ్రమించి నాకేమి తక్కువ అనేటటువంటి యోచన కల్పించుకునేటటువంటి విధి కాదు. విధాటకుండా పడేటటువంటి లక్షణం ఏమిటి అంటే పక్వమైన ఫలంకేటువంటి విలువ, ఆ రుచికరం అనేటటువంటిది ఎవరు అనుభవిస్తే వారు తింటుంటే దాని మహత్తుర్యాన్ని పోలితే ఏ విధంగా ఉంటుందో శిష్యుడైనటువంటి వాడు కానీ గురువు అయినటువంటి వారికి కానీ ఈ ప్రతిఫలాన్ని అనుభవించేటటువంటి యోచన లక్షణం ఎప్పుడైతే వేరుపడుతుందో అప్పుడు తన తినకు దండం పెడితే తనకి తిన నుండి ప్రసాదం తనకు దొరుకుతుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క విషయ వాసనల పట్ల దృష్టిని కల్పించగలిగినటువంటి యోగత భార్య నిడవాలనా, బంధువులను మరవాలనా, సకుటుంబాన్ని ముచ్చిపెట్టి సద్గురువే నిత్యమని ఆడనే ఉండాలన్నా అని చాలా మంది యోచిస్తాం. ఎవరిని ఎడిచేది అందరూ అంతరిగానే ఉండాలి. కానీ నీ అంతర్యామి ఏదైతే ఉందో అది గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ. ఇటువంటి గుప్తాన్ని గ్రహించబడేటటువంటి పుణితునికి ఏం కావాలి? ముల్లె కావాలన్నా, సొమ్ములు కావాలన్నా, వేసుకునే వేషం కావాలన్నా, స్టేజ్ మీదకెక్కిన రంభాయేషం వేసుకున్నట్ట, లేకపోతే రంగు పూసుకొని రాముడిలాగా ఉండడం ముఖ్యమా? అది సత్యం ఏమిటో ఒకసారి మనం సద్బుద్ధి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇన్ని ఏషాల కంటే తన్ను ఏషాన్ని గ్రహించగలిగేటటువంటి తరుణాన్ని పొందగలిగేటటువంటి యోగ్యత మనం సంపాదించుకుంటే ఏ ఏషంతో మనకు పని లేదు. ఏం బాబు, మనం ఇవన్నీ చేయాలి కదా. ఏ ఏషముతో మనకు పని లేదు. మరి ఇటువంటి ఏషాన్ని గ్రహించగలిగేటటువంటి వాని ఇంటికి పోయి చూడండి, తగాద ఉండదు, భేదభావం ఉండదు, సంసారంలో లోటుపాటు ఉండదు, నీవు నేననే వాదభేదం ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా సస్యశ్యామలంగా, శాంతివంతంగా, పవిత్రమైన లక్షణంగా ఉంటుంది ఆ ఇల్లు. మరి ఇటువంటి లేని వాని ఇళ్ళల్లో పోయి చూడండి. ఆ ఇస్తరాకులు ఎంత అన్నం పారేస్తారో తెలియదు, కానీ హిందూ భోజనం చేసినప్పుడు ఆ ముక్కలు అవన్నీ తీసి ఇస్తరాకు బయట పారేస్తే కుక్కలు ఏ విధంగా పోట్లాడుకుంటున్నాయో మనం మన ఇళ్ళల్లో పోయి చూస్తే మన సంసారాల బతుకు అదో బతుకుగా ఉంటుంది అనేటటువంటి గుర్తింపు నీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి పుణ్యతులు ఆ ధర్మం పట్ల దృష్టి రాకుండా చూస్తారని మీ అందరిని అడుగుతున్నాను. చేతులెత్తి దండం పెట్టారు. ఏమంటారు? ఇప్పుడు సభాపతినం చూడండి. నేనొక్కడిని వచ్చినా మా ఊరికి 4 వచ్చినాము అంటే వెళ్ళామే అడుగురా అనంటే ఇంటికాడుంది.
అగో ఆమె రాకుండా నువ్వెక్కడికి వస్తుంది? మనం ఇది తెలుసుకోవాలి. ఆమె లేకుండా నువ్వెక్కడికి వచ్చినావు? నువ్వు వింటున్నటువంటిది నీ ఎదుకుండి తన కూడా వింటే తనలో అజ్ఞానం అనేటటువంటి అనాలోచన సంభవం కాదు, నీకు అది ముక్కు వాటి. ఆ సంసారంలో ఈ లోటుపాట్ల బాధలు తెరవవు. సద్భావనతో జీవించగలిగేటటువంటి సత్ప్రవర్తన ఏర్పడుతుంది. మరి అటువంటి లేక నువ్వు ఒక్కడవే వచ్చినావు అనుకో, మహాపురుషులు ఎన్ని నీతులు చెప్పినా ఆ నీతి నీ నెత్తి వరకే పరిమితం తప్ప తన నెత్తి వరకు మాత్రం పరిమితం కాదు అనేటటువంటి ధర్మాన్ని తెలుసుకొని తన తోడుగా తన నెట వేసుకొని వచ్చేటటువంటి యోచన మనందరికి రావాలని నేను కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలి. ఎందుకంటే సంసారి కావాలి ఏమిటి కదంటే సాతి అనేటటువంటి తేజంతో ప్రకాశించబడుతున్నటువంటి సద్బుద్ధితో మన తోడుబడి ఉన్నటువంటి యొక్క అర్థాంగి మనం వెళ్తుంటేనే అర్థం ఉంటుంది. లేకపోతే ఈ పురాణాలు ఈ శాస్త్రాలన్నీ పార్వతీ పరమేశ్వరులకు వాదభేదమే తప్ప మిగిలింది ఏమి లేదు అక్కడ. ఏం బాబు పోనీ ఓర్పు అన్నది తనకుంటే మనం విన్నది పోయి తనతో విన్నపిస్తే సకలాన్ని మరిచి దాని పట్ల సత్తును కల్పించగలిగేటటువంటి సద్బుద్ధి ఉన్నటువంటి కన్న తల్లికి పండుకొని కాళ్ళు మొక్కినా ఆలకిస్తే ఆలకించకుండా కాళ్ళు మొక్కడం కాదు, కాళ్ళతో తన్నించుకోవాల్సినటువంటి రోజులు వస్తాయి. ఆత్మబాంధవులారా, నేను వేదం చెప్పడం లేదు, పురాణం చెప్పడం లేదు, శాస్త్రం చెప్పడం లేదు. మన సంసార నావ పైన ఏ విధంగా నడవాలి అనేటటువంటి నడక చెప్తున్నాను నేను. మన జీవనంలో మనకుండబడినటువంటి యొక్క నడక విధానం ఎటువంటి విధంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ధర్మం చెప్తున్నాను. ఇంకొకటి వేరే ఏం చెప్పడం లేదు. పరమ తేజస్వరూపమైనటువంటి ప్రకాశాన్ని వికసింపజేస్తున్నటువంటి యోగాన్ని గమనింపబడిన బుద్ధి ఏ విధంగా అభిమానించబడుతుందో, అంతర్యామిలో నుండేటటువంటి చరణాన్ని కల్పించుకున్నటువంటి చంచల గుణంతో తిరుగుతున్నటువంటి మనసు ఏదైతే ఉంటుందో దానికి కూడా విన్నపించగలిగేటటువంటి లక్షణాన్ని కల్పించబడితే మనసు బుద్ధి ఏకమైపోతే చిత్తము అనేటటువంటి ధర్మం పట్ల దృష్టి కలిగితే సత్తును కల్పించగలిగేటటువంటి యోగత వేరుపడితే సత్ప్రకాశాన్ని పొందబడుతుంది, అహంకారాన్ని అణిసివేస్తుంది, అకాలాన్ని తడతొక్కుతుంది. ఆత్మజ్ఞానం ఏదైతే ఉంటుందో పరమాత్మ అనేటటువంటి దివ్య మంగళాన్ని గ్రహించగలిగేటటువంటి యోగతను కల్పిస్తుంది అనేటటువంటి సత్యం కోసం ఈ మాట మీ అందరితో చెప్పడం జరుగుతుంది. ఈ లక్షణమే మనందరికీ లేకపోతే ఎన్ని నేర్పులు నేర్చుకున్నా వ్యర్థమైన నేర్పే తప్ప మరి పరమార్థమాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మాత్రం మనకు రాదు అనేటటువంటి గుర్తు మనం అందరం తెలుసుకోవాలి. బంధువులారా, నేను మీతో బంధువుని. బంధయముక్తిలో నుండబడేటటువంటి లగ్న సత్యాన్ని అరిచేయిలో ఆకాశరామన్నను చూపిస్తామనేటటువంటి మహిమానితులకు కూడా ఒకనాడు కాల ప్రమాణం వేరుపడితే నేలన కూడా రోజు వేరుపడతాదనేటటువంటి ఎరుకను మనం అందరం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏకాంతములో అనేకత్వాన్ని గ్రహించగలగాలి. అనేకత్వంలో ఏకత్వములో, ఏకత్వములో భిన్నత్వమును, భిన్నత్వంలో సాక్షిత్వాన్ని వహించగలిగేటటువంటి సంపూర్ణుడయ్యి సర్వకాల సర్వవర్తలు నెరవేర్చుకునేటటువంటి సత్ప్రవర్తకుడు అయ్యేటటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్నే మానవ మాధవ అన్నాడు. అటువంటి ధర్మాన్నే మనం ఉపయోగించకపోతే మనలో ఏర్పడుతున్నటువంటి మార్గదర్శనానికి సాక్షిత్కరాన్ని వహించగలిగేటటువంటి సత్తు మనందరికి రావాలని మీ అందరినీ కోరుతూ
పరమేశ్వరుని యొక్క కృపామృతం అనేటటువంటి ప్రతిఫలాన్ని మనమందరూ పరమ సంతోషాన్ని కోరేటటువంటి సద్బుద్ధి కోసమై తప్పింపాలని మీ అందరినీ కోరుకుంటూ ఆనందాన్ని గడపాలనేటటువంటి ధర్మమే మీ అందరినీ ఆశిస్తూ యాచకుడు నేనే అయ్యా. యాచకుడు అంటే ఎటువంటి వాడు? ఇంటి ముందుకు వచ్చి భౌతిక భిక్షాంతే మాత అనేటటువంటి యొక్క ధర్మం పట్ల నిగ్రహాన్ని కల్పించి తన సిగ్గు లక్షను వదిలిపెట్టి సర్వస్వాన్ని మారి సత్తును పోలి సత్ప్రవర్తకుడయ్యి భవతీ భిక్షాంతే మాత అనేటటువంటి యాచకుడే. ఆ యాచకత్వంలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ సత్యమే ఆ గృహాన్ని కాకుండా ఈ గృహమును కూడా ఉద్ధరించగలిగేటటువంటి యోగట కలిగేటటువంటి ధర్మానికి ఆదర్శకులం అవుతాము అనేటటువంటి గుర్తింపు మనందరికీ రావాలని మీ అందరితో కోరుకోవడం జరుగుతుంది. ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఉన్నాడా అని అడిగే ముందు ఆ రెండక్షరాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తే ఉన్నాడు అనువనువంతున్నాడు. ఒక దగ్గర ఉన్నాడు, ఇంకొక దగ్గర లేడు అని చెప్పుకోవడానికి లేదు. ఉన్నాడు, కానీ నీవు గమనించబడితే నీ అంతర్యామిలో ఉన్నాడు, నువ్వు చూసే ప్రతి వస్తువులో ఉన్నాడు అన్నాడు. అటువంటి సద్భావాన్ని గమనించగలిగేటటువంటి ధర్మం మనం సమీపించే వరకు సర్వేశ్వరుని కృపను పొందడం సత్యం కాదు అని నేను అంటాను. సద్గుణ లక్షణాన్ని పొందేటటువంటి ధర్మం పట్ల నిగ్రహాన్ని కల్పించే నిర్మలత్వానికి ఆదర్శనమైనటువంటి ఒక విధి విధాతగా తనలోనున్నటువంటి పరమ సంతోషాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మనందరికీ రావాలని మీ అందరినీ కోరుకుంటూ నా వాణికి విరామం. सिद्धांतवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरु मदनानंद सरस्वती स्वामी महाराज की जय।